ఓజీ సినిమా, కాంతారా చాప్టర్ 1 సినిమా. ఈ 2 సినిమాలో ఏ సినిమా హిట్ అయిందంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా 2 సినిమాలు కూడా హిట్ అయ్యాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా 2 సినిమాలు కలెక్షన్ల బాట పట్టాయని చెప్పుకోవచ్చు. అండ్ సాధారణంగా ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇంకో సినిమా పోటీ వస్తే ఖచ్చితంగా ఈ సినిమా నుంచి ఆ సినిమాకైనా, లేకపోతే ఆ సినిమా నుంచి ఈ సినిమాకైనా కూడా అందరూ కూడా అంటే ప్రేక్షకులు అందరూ కూడా ఇటు సైడ్ వచ్చేస్తారు, లేకపోతే కలెక్షన్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ విధంగా కాకుండా 2 సినిమాలు కూడా విజయబాటలో ముందుకు దూసుకెళ్తున్నాయి. సో ఓజీ సినిమా మీద ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా ఎంతో విపరీతమైనటువంటి బజ్ ఏర్పడింది. సో దానికి ధీటుగానే ఫస్ట్ షో నుంచి కూడా మంచి కలెక్షన్స్ రావడం కానీ, మంచి అంటే పాజిటివ్ టాక్ రావడం కానీ, ఇంకా ఇప్పటి కూడా ఓజీ సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా థియేటర్ దగ్గర బారులు తీరుతున్నారు ప్రేక్షకులు. అంటే ఈ సినిమాకి మామూలు బజ్ లేదని చెప్పుకోవచ్చు. సో అదే విధంగా మనము కాంతారా చాప్టర్ 1 రీసెంట్గానే రిలీజ్ అయ్యింది. సో మరి ఈ సినిమా కూడా అంటే ఆల్రెడీ ఇది మనం చూసాం. కాంతారా సినిమాకి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 వచ్చింది కాబట్టి, అండ్ కాంతారా సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. సో మరి ఆ తర్వాత వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా దీనికి కూడా బజ్ ఉంటుంది. ఈ సినిమా కూడా మంచి విజయబాటలో ముందుకు దూసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ 2 సినిమాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 2 సినిమాలది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లో వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు కాంతారా సినిమాకి అండ్ 300 కోట్లు గ్రాస్ అని చెప్పేసి కొంచెం టాక్ వినిపిస్తున్నప్పటికీ 250 కోట్ల వరకు వచ్చాయని చెప్పేసి కూడా ఇన్సైడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఓజీ సినిమాకి అయితే 300 కోట్ల గ్రాస్ కూడా ఆల్రెడీ దాటిపోయింది. ఒకవైపు సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. మన ఇక్కడ ఏంటి, డల్లాస్లో ఏంటి, ఎక్కడైనా కూడా అండ్ ఓజీ సినిమాకి సంబంధించి సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు. సో 2 సినిమాలకు కూడా ఈ దసరా సెలవులు అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ దసరా సెలవులు మొత్తమే కాకుండా దసరా అయిపోయింది, ఇంకా కూడా 2 సినిమాలకి మంచి బజ్తో ముందుకు దూసుకెళ్తున్నారు. సో ఓవరాల్గా ఈ మధ్యకాలంలో ఇంకా ఏ సినిమాలు కూడా లేవు. అండ్ ఈ వీక్లో చూస్తే కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. వాటి వల్ల ఈ సినిమాలకి ఏమాత్రం కూడా ఎఫెక్ట్ కాదు. ఇంకా సంక్రాంతి బరిలో కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. అప్పటి వరకు మాత్రం ఈ 2 సినిమాలకి కలెక్షన్లకు కానీ, అదేవిధంగా థియేటర్లకు కానీ ఏమాత్రం కూడా కొదవ ఉండదు. ఖచ్చితంగా 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి ఖచ్చితంగా ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తాయని చెప్పేసి ప్రేక్షకులు మాత్రం నమ్ముతున్నారు.